తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసమే వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి. శాసనమండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటోలు చేతపట్టుకుని చెప్పులు వేసుకుని నిరసన తెలపడం హిందువుల మనోభావాలు దెబ్బతీయటమేనని మంత్రి మండిపడ్డారు. తక్షణమే హిందువులకు వైసీపీ నేతలు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న మంత్రి పార్థసారథితో ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే అటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా హిందువుల మనోభావాలకు సంబంధించి తిరుమల లడ్డు విషయంలో హిందువులు బాధపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరొక కొత్త విషయంగా కూడా మండలిలో ఈ విధంగా చిత్రపటాలు తీసుకుని వైసీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించడం పట్ల అటు మనతో మాట్లాడేందుకు మంత్రి కొలుసు పార్థసారథి ఉన్నారు. సార్ ఏంటి సార్ ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏడుకొండల వాళ్ళంటే ఎంతో ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఈ వివాదాలు ఎలా చూడొచ్చు? వైసీపీ నీచ రాజకీయాలకి ఒడిగడుతుంది. తమ హయాంలో ఘోరమైన పాపం మహాపాపం జరిగిందనేది ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా నిరూపించబడింది. కోట్లాది మంది భక్తులు పవిత్రంగా స్వీకరించే లడ్డూని నెయ్యితో తయారు చేశారని చెప్పేసి సిట్ కానివ్వండి లేకపోతే అన్ని ల్యాబ్లు కానివ్వండి చాలా స్పష్టంగా చెప్పినాయి. అంత చెప్పినా కూడా మరి ఏం ఊహించుకుని మాట్లాడుతున్నారో కానీ ఏం తప్పు జరిగింది, మేము ఏదో ఎటువంటి తప్పు లేకుండా బయటపడ్డాం, నిప్పులాగా బయటపడ్డాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను వైసీపీ నాయకుల్ని, సిట్ రిపోర్ట్లో ఏ ఒక్క పంక్తిలో కానీ ఏ ఒక్క పేజీలో కానీ ఈ జంతు కొవ్వు లేకపోతే లాడ్ ఏదైతే ఉంటుందో కలవలేదు అని స్పష్టంగా ఎక్కడన్నా చెప్పిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను కలిసిందని చెప్పడానికి ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి. ల్యాబ్లో ఏదైతే విలువలు వస్తాయో కొన్ని ఎస్ వాల్యూస్ అని చెప్పేసి ఒక లిమిట్ దాటితే దాంట్లో కలిసిన అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ లెక్కలే ఆ విలువలే చెప్తా ఉన్నాయి. సిట్లో కూడా నెయ్యి కానివ్వండి ఈ లాడ్ కానివ్వండి లేకపోతే జంతు కోవులు కానీ తక్కువ కలిసింది అని స్పష్టంగా పేర్కొన్నాయి. అయినా కూడా నిస్సిగ్గుగా క్షమించమని చెప్పేసి కోరాల్సిన పోయే భగవంతుని కానీ హిందూ భక్తులు కానీ ఇంకా ఎదురు రాజకీయం చేస్తున్నారంటే వాళ్ళంతా దిగజారీ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించాలి. మరి దేవుణ్ణి కూడా వాడుకుని రాజకీయాలకి శాసన మండలిలో గత 5 రోజుల నుంచి ఎటువంటి నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నారో, ఆఖరికి చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొచ్చి రాజకీయం చేస్తున్న ప్రయత్నం చేసి మళ్ళీ మేము వేసుకోలేదని కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీని అంతటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మనోభావాల మీద కానీ హిందూ దేవుళ్ళ మీద కానీ నమ్మకం కానీ గౌరవం కానీ లేదనేది ఆయన మొట్టమొదటి నుంచి రాజకీయాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన హయాంలో ఆయన నేతృత్వంలో జరిగిన సంఘటనలే కారణం అని చెప్పేసి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే ఆ ఏడుకొండల వాడిని కలియుగ దైవాన్ని క్షమాపణ కోరుకుని హిందూ మన సమాజానికి క్షమాపణ కోరాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. రైట్, అది చూస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులు అలాగే జనసేన కూటమి అందరూ కూడా వచ్చి ఈ విషయాన్ని ఖండిస్తూ కూడా అటు మండలిలో చెప్పులు వేసుకొని వచ్చి ఈ విధమైనటువంటి వ్యవహారం వైసీపీ ఎమ్మెల్సీలు చేయడం పట్ల కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పాలి వైసీపీ నేతలు అనేది కూడా మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చండితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.